शादी मुबारक कल्याण लक्ष्मी पथकం 50,000 మొదలుకుంటే 75,000 రోజు 1,116 రూపాయలు లక్ష్మీపూర్ గ్రామం ఇటు ఎంపీసీ గంగారావు గారు, సునీల్ అధ్యక్షులు మైపారెడ్డి గారు, సందీప్ గారు, కార్యక్రమ నిర్వాహకులు గవర్నర్ ప్రదీప్ గారు, ఈ కార్యక్రమంలో పాల్గొని చెప్పు తీసుకున్నటువంటి భక్తులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రభుత్వం తరఫున అయితే పెళ్లి చేసుకునేటువంటి ఆడపడుచులకు ప్రథమ సాయంగా ఒక మేనమామగా ప్రతి పేదింటి ఆడపడుచుకు 1,61,16 ఇవ్వాలనేటువంటి కళ్యాణ లక్ష్మి శారీ ఉపాధి పథకం దేశంలో ఏ విధంగా అందరికీ కూడా వర్తింపజేస్తూ కులంకు మతంకు సంబంధం లేకుండా అందరికీ వర్తింపజేసి అందరి యొక్క ప్రజల ఆనందాన్ని చూసే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి చర్యలో భాగంగా ఈ కార్యక్రమం. మరి ఈ కార్యక్రమానికి పూర్తి స్థాయిలో కూడా మన డిజిటల్ నియోజకవర్గంలో కూడా కళ్యాణ లక్ష్మి శాసనసభ్యులు ఉంటే అర్హత అందరికీ ఇచ్చే విధంగా మన గౌరవ శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారు ప్రతినిత్యం అధికారులతో కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేస్తూ తర్వాత ముఖ్యమంత్రి గారు ఏకైక లక్ష్యం ఇటు పేదలకు అటు రైతులకు అన్ని వర్గాల వారిని కూడా ఆదుకుంటూ అందరికీ న్యాయం చేస్తూ ముందుకెళ్తున్న ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు పేదలకు ఒక గొప్ప వరంగా కళ్యాణ లక్ష్మి పథకం కావచ్చు, అదేవిధంగా సీఎంఆర్ఎఫ్ చెక్కులు కావచ్చు, ఆసరా పెన్షన్లు కావచ్చు, అన్నింటిలో కూడా దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా ఉంది. ఈరోజు వెనకట ఒక సామెత ఉండే, ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటే ఇల్లు కట్టిన వాళ్ళు పెళ్లి చేయలేరు, పెళ్లి చేసిన వాళ్ళు ఇల్లు కట్టలేరు. అంటే అంత అప్పుల భారంతో అక్కడ ఉన్న పేద ప్రజలు ఇబ్బంది పడతారు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇటు కళ్యాణ లక్ష్మి చెక్ ద్వారా షాదీ ముబారక్ ద్వారా ఈరోజు పేదింటి ఆడపిల్లకు ఒక పెద్దగా ఇంటికి పెద్దగా ముఖ్యమంత్రి గారు 1,110 రూపాయలు ఇస్తున్నారు. దీని లబ్ధిదారులందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, ఏ ప్రభుత్వం అంతకుముందు ఏ ప్రభుత్వం ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వం పైసలు అయితే ఇందులో నయా పైసలు కూడా లేదు. ముఖ్యమంత్రి గారి గొప్ప ఆలోచనకు ఈరోజు ఇది నిదర్శనం. అదేవిధంగా అనారోగ్య బారిన పడతా ఉంటే ఏ ఒక్కరు కూడా
సంజయ్ గారు నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు అనారోగ్యం బాధ పడితే ఇప్పుడే కూడా సీఎంఆర్ చెక్లను వారికి కొత్తగా కొంత ఆర్థికంగా ఊరట కలిగించే విధంగా సంజయ్ గారి చేతుల మీదుగా మనం చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ఆ విధంగా ఈ కరోనా కష్టకాలంలో ఇల్లు గడవడమే కష్టమని మనం అందరికీ తెలుసు. దేశంలో ఉన్న ఆర్థిక పరిస్థితి అతలంతలో ఉన్నా కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా సంక్షేమ కార్యక్రమాలను ఆపడం లేదు. మీ బిడ్డలకు పెళ్లి చేసిన అదేవిధంగా పెళ్లి తర్వాత కేసీఆర్ కిట్టు, గర్భిణీలకు అయితే ఆరోగ్య లక్ష్మి పథకం ద్వారా అనేక సదుపాయాలు ఈరోజు ముఖ్యమంత్రి గారు కల్పిస్తున్నారు. ఆడపిల్ల ఉంటే 13,000, అబ్బాయి ఉంటే 12,000 ఇస్తూ అత్తగారింటి నుండి తల్లిగారింటికి పంపించినట్టుగా ఈరోజు అంబులెన్స్ లో ఇంటి దగ్గరికి నింపడం జరుగుతుంది. అంటే ఒక్కొక్కటి కూడా ఈరోజు మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ పేదల పక్షాన నిలబడ్డ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి మీరందరూ కూడా ఎప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారికి అందరూ కూడా రుణపడి ఉండాలి. మన సంజయ్ గారి చేతుల మీదుగా వారు సంతకం పెడితే తప్ప కళ్యాణ లక్ష్మి చెక్కులు రావు. కాబట్టి పేద ధనిగా పార్టీలకు అతీతంగా కూడా ఈరోజు సంజయ్ గారు ఎందుకంటే చెక్కులు ఇస్తున్నారు. ఎందుకంటే వారు రావడమే బాధతో వస్తారు, ఎంతో అప్పుల బాధతో రావడం జరుగుతుంది. కాబట్టి పార్టీ భేదం లేకుండా కూడా ఈరోజు మనం అందరికీ కళ్యాణ లక్ష్మి చెక్కులు, సీఎంఆర్ కావచ్చు, అన్ని సంక్షేమ పథకాలు పేదల గురించి ఆలోచించి చేస్తున్న ప్రభుత్వం మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి లబ్ధిదారులందరూ కూడా మరొకసారి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన 1,16,16 చెక్కులు అనుకోబోతున్న మీ అందరికీ ప్రత్యేకంగా మీ పిల్లలకు కూడా పిల్లల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. దేశంలో ఎక్కడ లేని విధంగా, ఇక్కడ అక్కడ కాదు, దేశంలో ఎక్కడ లేని విధంగా ఈ గొప్ప కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చేపట్టారు. మనం మొదటికెళ్ళి అనుకుంటాం 100 అబద్ధాలు ఆడడం ఆడపిల్లలు అర్థం చేయాలనుకుంటాం. అబద్ధాలు ఆడితే ఎంత కావచ్చు, కానీ 100 రూపాయలు ఇస్తుంది గవర్నమెంట్ అంతా తెలియదు. 10,000 అడిగితే ఎటు పోతుందో తెలియదు. 5,000 అడిగితే వాడు అడ్రస్ కూడా మన దగ్గర కూడా. కానీ ముఖ్యమంత్రి గారు ఇది మనం ఎవ్వరూ అడగలేదు. ఎలక్షన్లు అప్పుడు కూడా చెప్పలేదు. 2014 అప్పుడు నేను ఓడిపోయినా, పోటీ చేసాం, నేను చెప్పలేదు ఇంతవాళ్ళు. కానీ ఎలక్షన్లు అయిన తర్వాత మన రాష్ట్రం మంచుకున్న సందర్భంలో ఎట్లయితే కొద్దిగా సంపద పెరిగిందో మరి సంపదను మన పేదలకు పంచాలి అనే ఆలోచనతో ఒక గొప్ప కార్యక్రమం తీసుకున్నాం. ఇది ఎంత మంచి కార్యక్రమం అంటే ఇవాళ అన్ని వర్గాల ప్రజలు అలా కొద్దిగా ఆర్థికంగా తక్కువ కొద్దిగా అనుకోవచ్చు కావచ్చు, గంటల కింద ఖర్చు 1,00,000 రూపాయలు అనేవి ఆడపిల్ల పెళ్లి చేస్తే మంచి మంచి కుటుంబాలలో కూడా ఇబ్బంది పడతారు. అంటే మనం ఒక కార్యం చేసేవాడు దానికి 1,00,000 ఎక్కువ ఉంటే నా చుట్టూ సంజయ్ కుమార్ కూడా జర బిడ్డలకు ఉండదంగా కానీ దాని ఇంకా ముందు ఆలోచించి ఉంటాయి. ఎందుకు 1,00,000 రూపాయలు అవుతాయి అంటే 1,00,000 విలువ కంతది కదా పట్టేది. అలాంటి 1,00,000 రూపాయలు మీకు 1 రూపాయి ఖర్చు లేకుండా, ఎక్కడ 1 రూపాయి లంచం లేకుండా ఖాళీ కాగితాలు తీసుకుపోయి మీ సేవలు ఆన్లైన్ చేస్తే ఆ కాగితాలు నా దగ్గరికి వస్తాయి. నేను ఒక సంతకం పెడితే చెక్కులు రెడీ చేసి అది ఇచ్చే కార్యక్రమం పెట్టి ఈ పనిలో కాగితాలు తెచ్చిచ్చుడు తీసుకపోవడం. ఊళ్ళోనే గ్రామ కార్యదర్శి మనకు రిజిస్ట్రేషన్ చేస్తారు. మరి అదేవిధంగా ఈ కళ్యాణ లక్ష్మి పథకం ఏ ఒక్క కులానికో ఒక మతానికో కాదు, అన్ని వర్గాల వారికి ఆడపిల్ల పెళ్లి చేస్తే చాలు తెల్ల కార్డు ఉంటే అబ్బాయి కాగితం పెట్టుకున్న ప్రతి వాళ్ళకు 1,00,000 రూపాయలు పథకం. ఎన్నడన్నా ఇప్పుడే మా మహిమారెడ్డిని అడిగా, 2 ఉన్నాయి మా భద్రెడ్డి నేను అడిగినా ఏదన్నా మీ చుట్టాలకి ఏ ప్రభుత్వ పథకం వచ్చినా ఇప్పుడు ఎన్నడన్నా వచ్చిందా? లక్ష్మీపూర్కెళ్ళి ఎట్లా వాళ్ళ కుటుంబం ఉంది, పొరంలో ఉన్నారు, నర్సింగాపూర్ ఉన్నారు, ఈబీసీ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్. ఎన్నడన్నా ఒక్క పథకం చెప్పుకొని మీ భూమికి రైతులకు నచ్చిందా? ఇవాళ రైతులకే కానీ పెళ్లి చేసుకుంటే కానీ ఆ తర్వాత ఆడపిల్ల ఉడితే రేపటి నాడు 13,000 రూపాయలు మళ్ళా
ఫ్రీగా ప్రసూతి చేసి మగ పిల్లలకి 12,000 ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. మీ అక్క చెల్లెళ్ళు ఎవరున్నారు, మీ తోటలో బీడీ కార్మికులు కూడా ఉంటారు. ఎక్కడన్నా మీరు బొంబాయిలో మనకు బొచ్చెడు మంది ఉంటారు, మనకు 1800 మహారాష్ట్రలో బీడీ చేస్తారు, గుజరాత్లో చేస్తారు. ఆడ నేర్చుకునే వచ్చారు మన పద్ధతి కాలంలో. అక్కడెక్కడన్నా రూపాయి ఇస్తున్న అదనంగా ఈడ నెలకు 2,000 చొప్పున కంచగా బ్యాంకులో పడుతున్నాయి. ఎవ్వరు పైన అదేవిధంగా భార్య భర్త కూడా విడిచిపెట్టి పోతే వాళ్ళు లండ అయితే లేదా ఇంటి మీద ఉంటే దేవుని పేరు మీద పెళ్లి చేసుకుంటే ఉంటే తల్లిదండ్రులకు భారం కావద్దు, అన్న చెల్లెలకు భారం కావద్దు అని చెప్పి ఒంటరి మీద పిక్చర్ ఇస్తున్నాం. భర్త చనిపోతే ఇస్తున్నాం. జ్ఞానం ఉంటే గొర్రెలు ఇచ్చినాం. అంటే ఒక్క పథకం కాదు, అసలు ఇట్లా కరెంట్ ఉందా? ఇక నేను డాక్టర్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు నేను సంపాదించి పెట్టే జాయిన్, నేను ప్రెసిడెంట్ ఉన్నప్పుడే కట్టించిన బిల్డింగ్. ఎన్నడూ కూడా ఒక జనరేటర్ కూడా నా దవాఖాన పాత్ర తెచ్చాడు పెట్టి. ఇది వాస్తవం, నేను మైండ్లో చెప్తున్నా. మా డాక్టర్లందరూ రాత్రి టీవీలో చూస్తారు. కరెంట్ ఉండకపోతే జనరేటర్ కొడుతందుకు మళ్ళీ వాళ్ళు అడుగుడు అని చెప్పి నా దగ్గర వాడు ఉంటుంది సెకండ్ హ్యాండ్ తెచ్చిపెట్టింది. అంటే ఇక్కడ కూర్చొని మీటింగ్ చేస్తామంటే కూడా కరెంట్ ఉండకపో. మీరందరూ పల్లెటూరులకు వచ్చారు, మీ పరిస్థితి తెలుసు. మీ భర్తలు, మీ కొడుకులు, మీ అన్నదమ్ములు ఇంట్లో ఉందిరా, ఏ రాత్రి పెడతా రాత్రి బాగు ఊడుతుంది తెలియదు, కరెంట్ షాక్ అవుతుంది తెలియదు, పొలాల పండుగైన పరిస్థితి మనం చూస్తాం. ఇవాళ ఒక నాయకు పని చేసుకుని వచ్చి రాత్రి కూడా టీవీ చూసి పక్క కింద అందరం కూడా కలిసి పడుకుంటున్నాం, ఇంట్లో పోతున్నాం, పిల్లలను మంచిగా చదువుకుంటాం. ఇప్పుడంటే కరోనా వచ్చింది, దరిద్రం దయ్యం వస్తుంది, అది వేరే విషయం. కానీ అంత బ్రహ్మాండంగా మనం చేసుకుంటాం. కొంతమంది మర్చిపోయి కొత్త బదనాలు చేయాలి ఒకటే కార్యక్రమం, ముఖ్యమంత్రి ఇప్పుడు ఫేస్ అయిపోయింది, వాట్సాప్లో పెడతారు. మంచి చేసి ఎన్ని మర్చిపోతున్నారు. ఓటరేట్ కానీ ఉన్నాయి, కాలేజీ కాదు, మన మీద దేశం. ఏళ్ళకి నీళ్ళు లేదు ఉన్నారు, లేరని కాదు, ఇవ్వాలి, ఇస్తామన్నాం, ఓటర్ కోట్ అయితే. కానీ ఎన్ని కార్యక్రమాలు, చెరువుల తప్పుడు కానీ కాలువ తప్పుడు, కరెంటు, నీళ్లు, ఈ రకంగా చెప్పుకుంటా పోతే ఎంతో కార్యక్రమాలు ప్రభుత్వం చేస్తుంది. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఎప్పుడైనా కానీ మా అక్క ఇళ్ళు ఆడబిడ్డలు ఏదైనా కానీ అన్న ఒక కట్టం పెట్టి సీర పెడితేనే మర్చిపోరు, పోతే ఒక సీర పెట్టు. అటువంటి మరి కేసీఆర్ గారు ఇంత గొప్ప కార్యక్రమాలు చేస్తుంటే కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ఈ కులం ఆ కులం అని కాదు, ఈ మతం ఆ మతం అని కాదు, మరి ఈ రకంగా చేస్తున్న సందర్భంలో రకరకాలుగా నిందిస్తున్నారు. మీ అందరి అండ ఉండాలి. ఎందుకంటే ఒక అన్న లెక్క, ఒక తండ్రి లెక్క ఇంత గొప్ప కార్యక్రమాలు చేస్తున్నారు. మీ అండ, మీ ఆశీస్సులు ఉండాలి అని చెప్పి నేను అందరినీ ఈ సందర్భం వేడుకుంటూ, మన ముఖ్యమంత్రి గారు ఏదైతే మీ అందరి ఆశీర్వాదాలు మీ ఎమ్మెల్యే అయినామో ఈ కళ్యాణ లక్ష్మి పథకం, ఈ పుణ్య కార్యక్రమానికి జనరల్ అన్ని అధికారులే ఉంటాయి. దీంట్లో మాత్రం ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు ఫైల్ సంతకం పెట్టాక ఎమ్మెల్యే ద్వారానే ఇప్పించాలని పెట్టారు. ఆ భాగ్యం కూడా నాకు కల్పించిన ఎమ్మెల్యే గారికి, పిల్లవాళ్ళు వచ్చిన మీ అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు.